చెవటి లింగమ్మ గారి ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. వార్డు సభ్యులందరినీ కూడా గెలిపించగలరని కోరుతున్నాను. అభివృద్ధి చేపిస్తా. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ పేరు పేరుగా ఉదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు మన ప్రచార మరి మన ఎలక్షన్స్కి మన అభ్యర్థికి మరి ఈరోజు ఈ సభ తరఫున అభ్యర్థురాలు చెవిటి లింగమ్మ సుధాకర్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అవ్వటం జరిగింది. మరి ఈ వేదిక పైన ఉన్న మాజీ సర్పంచ్ గారు మమతా గారికి, మరి అదేవిధంగా ఈ గ్రామాన్ని కాపాడుకుంటూ కష్టకాలంలో ఉన్న అశోక్కి, మరి ముఖ్య నాయకులందరికీ పేరు పేరు మన లింగమ్మ గారిని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ, టికెట్ ఇచ్చింది, మీకు సర్పంచ్ని గెలిపించుకొని రమ్మన్నది అని అంటే మీకు కారణాలు చెప్పాలి. ఒకటి, మీ అందరికీ తెలుసులో ఉన్న పార్టీ తరఫున మీరు సర్పంచ్ని గెలిపించుకోగలిగితే మీ గ్రామమే కాదు మీకు పనులు చేసి పెడతారు. ఏమేం పనులని మీరు అడగచ్చు. రేపు మీకు ఒక పోలీస్ స్టేషన్లో పని కావాలన్నా, ఒక ఎంఆర్ఓ తోటి కానీ, ఒక ఆర్డీఓ గారితో కానీ, ఒక ల్యాండ్ పంచాయతీ కానీ, ఒక ల్యాండ్ ఇష్యూలు కానీ, ఏదున్నా కానీ మీ పనులు కావాలి అని అంటే మన కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్న సర్పంచ్ తోటి మీరు వెళ్ళాల్సి వస్తుంది. రేపు ఎల్ఓసీలు ఇవ్వాలన్నా, అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా హాస్పిటల్లో ఉన్నా, హాస్పిటల్లో ఎల్ఓసీ కావాలన్నా, ఇవన్నీ కూడా మీకు సర్పంచ్ ఒక లోకల్లో ఉన్న మనిషి అయితే మీకు చేయగలుగుతారు. అదేవిధంగా మీ ఎమ్మెల్యే గారికి మన గ్రామానికి ఒక వారధి లాంటి వాళ్ళే మన సర్పంచ్. సో ఈ సర్పంచ్ ద్వారా మీకు ఎన్నో పనులు అవుతాయి. మీరు అనుకోవచ్చు అంటే వేరే పార్టీల్లో గెలిచి కూడా మన పార్టీలోకి రావచ్చు కదా అని. అదేమీ లేదు. మీకు చూశారు నేను ఎంత పట్టుదలగా ఉంటాను. ఎందుకంటే నాకు పౌరసత్వం అన్నప్పుడే నేను అనకపోలేదు. డి అంటే డి అన్నా. ఈసారి కూడా వేరే పార్టీల్లో గెలిచి మళ్ళీ ఇక్కడికి వస్తారనేమీ లేదు. ఇప్పుడు మీరు మన పార్టీలో ఉండని గెలిపించుకో.